హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. పోల్గంపల్లి శాంతాదేవి గారు రచించిన రాగదీపం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. తెల్లవారకూడదు, తెల్లవారడానికి ఎంతమాత్రం వీలేదు. హఠాత్తుగా గదిలో ఉరుము ఉరిమినట్టుగా వినిపించిన శబ్దానికి ఉలిక్కిపడి తలెత్తాడు డాక్టర్ బృందావన్. మహేంద్రను చూసి చిరునవ్వుతో, ఏం మిత్రమా, సతీ సమతిలా ఈ శాపం ఎవరికి పెడుతున్నావు? సూర్యుడు నిన్నేం చేస్తాడు అని అడిగాడు. కొంప ముంచుతాడు. డాక్టర్ నవ్వడం మానేసి, ఇంతకీ కథేమిటి అని అడిగాడు. చెప్పాగా తెల్లవారకూడదని అంటూనే జేబులోంచి నోట్ల కట్ల తీసి డాక్టర్ ముందున్న టేబుల్ మీద ఉంచాడు. 25,000 తీసుకో, పనిచెయ్యి. డాక్టర్ అయోమయంగా చూశాడు. నీకు పిచ్చిగానే పట్టలేదు కదా? తెల్లవారకుండా చేయడానికి నేను మహర్షినా, మహర్షి భార్యనా? కాదు, డాక్టర్వి. మీనాక్షమ్మ జీవితంలో తెల్లవారకూడదు. ఇది సగం ఫీజు మాత్రమే. తెల్లవారకుండా చేస్తే మరో 25. బృందావన్ నుదురు కోపంతో అసహ్యంతో ముడతలు పడింది. నువ్వు నా స్నేహితుడివి కాకపోతే ఈసరికి నీ పళ్ళు రాలేవి. స్నేహితుడివి గనకే వచ్చాను. నువ్వు నా స్నేహితుడివి అయితే అది నిలుపుకోవాలని అనుకుంటే ముందు ఈ డబ్బు నా కళ్ళ ముందు నుంచి తీయి. ముందు నాకు ఇది చెప్పు, మీనాక్షమ్మ ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతుంది? అంతా 4-5 రోజులు. ఆవిడ హార్ట్ చాలా వీక్గా ఉంది. ఆపరేషన్ చేస్తే ఇంకా కొద్ది రోజులు బ్రతకొచ్చు. ఎటు ఆమెకు స్వర్గ ప్రయాణం నిశ్చయమైపోయిందిగా. ఒక్క ఇంజెక్షన్ అంతే నువ్వు చేయాల్సిన పని. నీ స్నేహితుడికి లక్షలాస్తి కలిసి వస్తుంది. ఈ 25,000 కర్మ. ఇంకా ఇంకా బృందా, ఈ చిన్న హెల్ప్ చేయరా? మహేంద్ర స్వరం ప్రాధేయపూర్వకంగా మారిపోయింది. ఇది చిన్న హెల్పా? నా వృత్తి ప్రాణాల్ని నిలపడమే గాని ప్రాణాలు పోగొట్టడం కాదు. చిన్న పొరపాటు జరిగిందనుకో, నువ్వు ఇచ్చిన ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చిందనుకో, ఎవరినైనా మభ్యపరచొచ్చేమో గాని ఆత్మను మభ్యపరచుకోలేంగా. ఆత్మను మభ్యపెట్టుకోకుండానే నీ జీవితం గడిచిపోతుందా? నువ్వన్నింటా అంత నిజాయితీపరుడివా? ఈ డాక్టర్కి అప్పుడప్పుడు తాగడం అలవాటుంది. అప్పుడప్పుడు అమ్మాయిలతో ఖుషీ చేయడమూ ఉంది. పేకాట పిచ్చి ఉంది. కానీ ఇవన్నీ బయటే. భార్య ముందు అతడెంతో బుద్ధిమంతుడు శ్రీరామచంద్రుడు. ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కాడు మహేంద్ర. బృందావన్ మెత్తబడిపోతూ, ఆ విషయం వేరు అన్నాడు. యముడికి కాస్త హెల్ప్ చేయడం అంతే. బృందావన్ కిందకి జారడం చూసి మరో నెట్టు నెట్టాడు మహేంద్ర. ఫలితంగా మీనాక్షమ్మ జీవితంలో తెల్లవారలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో బృందావన్ మీనాక్షమ్మకు ఇంజెక్షన్ ఇస్తూ, ఈమెకు బాగా నిద్ర పట్టాలి, మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాను, ఎవరూ లేపడానికి ప్రయత్నించకండి అని చెప్పాడు. అర్ధరాత్రి రేణువుకు ఎవరో తట్టి లేపినట్టుగా అయి అత్తగారి మంచం దగ్గరికి వచ్చి చూసింది. ఆవిడ ప్రశాంతంగా నిద్రపోతుంది. నిద్ర లేపడానికి ప్రయత్నించొద్దని డాక్టర్ చెప్పడం వల్ల రేణు ఆ పని చేయకుండా తిరిగి తన పక్క దగ్గరికి వచ్చి పడుకుని తిరిగి నిద్రపోయింది. తెల్లవారుతూ ఉండగా, అమ్మాయి గారు లేవండి, పెద్దమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఏడుస్తూ దాసీది లేపేసరికి గాబరాగా లేచి అత్తగారి మంచం దగ్గరికి పరిగెత్తింది రేణు. బృందావన్ ఆమెను పరీక్ష చేసి నిద్రలో గుండె ఆగి చనిపోయిందని చెప్పాడు. తన బ్రతుకు అన్యాయమైపోయిందని, తల్లిలా అల్లాడిపోయిన అత్తగారు తన ఏకైక శుభాకాంక్షిని, తనను, ప్రపంచాన్ని విడిచిపోయింది. చిరుదీపం అయిపోయి కారు చీకట్లో మిగిలిపోయినట్టుగా రేణు హృదయం భయంతో భీతితో చరించిపోయింది. అత్తగారి శవం మీద ఏడుస్తూ పడింది. కట్టుకున్న భర్త సన్యాసుల్లో కలిశాడు. తన తల మీద నీడగా నిలిచిన అత్తగారు వెళ్ళిపోయింది. తన ఈ ప్రపంచంలో ఒంటరిది. వారం రోజుల తరువాత సంగతి. బాబుకు స్నానం పోసి బట్టలు వేస్తున్న రేణుక దగ్గరికి పద్మావతి వచ్చి వస్తూనే విరుచుకుపడినట్టుగా మాట్లాడసాగింది. మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉబలాటం నీకంతగా ఉంటే మరో విధంగా తెచ్చుకోగాని, దానికిలా మంది ఆస్తిని తగలేస్తానంటే అడగడానికి ఎవరూ లేరనుకోకు. ఆ పిల్లలు పసికందులు. వాళ్ళు పెరిగి వచ్చేసరికి ఆస్తి నయా పైసలతో సహా అప్పగించాలి. అంతేగాని ఇలా చిందరవందర చేయడానికి వీల్లేదు. ముందు ఆమె దాటికి తెల్లబోయి నెమ్మదిగా తెప్పరిల్లుతూ, మీరు ఏ సంగతి గురించి మాట్లాడుతున్నారు అంది రేణు. ఇదే, కాట్లో కలిసిపోయిన మనిషి కోసం ఇంత పెద్ద పెట్టిన ఏర్పాట్లేమిటి? రేణు నిర్లక్ష్యంగా, మనం కూడా వెనక ముందు కాట్లో కలిసిపోయేవాళ్లమే కదా, మనకు మాత్రం ఇంతిత్తి ఆస్తులు ఎందుకని అంది. నోర్మి, ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకుని మాట్లాడు ఆవిడ కళ్ళెర్ర చేసి అంది. మీకు కూడా నేను అదే మాట చెప్పాలనుకుంటున్నాను.
ఏమన్నావే? ఎంత పొగరు! బగబగ మండే మంటలా మండిపోసాగింది. ఇది నా కూతురు ఆస్తి. దాన్నిలా నీ ఇష్టం వచ్చినట్లు తగలేయడానికి నీకేమీ హక్కు లేదు. రేణు శాంతంగా అంది. మీకు కూడా ఇలా అడిగే హక్కు లేదండి. మీ కూతురు చచ్చిన నాడే మీకు ఇంటితో సంబంధం తెగిపోయింది. ఇక్కడ అనవసరమైన పెత్తనం చలాయించడం మీకు మర్యాద కాదు. ఈ కాస్త కర్మకాండ అయిపోయే వరకు మీరుండాలంటే మీ హద్దులు తెలుసుకుని ఉంటే మంచిది. నా కూతురు ఇంట్లో నాకు హద్దులు నేర్పుతావా? నాకు ఇంటికి సంబంధం ఏమీ లేదా? నాకు నా కూతురు పిల్లలున్నారు. నీకెవరున్నారే ఇక్కడ? మొగుడా పిల్లలా? నా అల్లుడు బలవంతానికో దేనికో నీ మెడలో మాంగళ్యం అంటూ కట్టాడు. కాబట్టి పెద్దల మాట మేరకు భరణం నీ ముఖాన పారేసి పొమ్మంటాం. ఇవాళ రేపో బిస్తరు కట్టి వెళ్ళిపోయేదానివి నువ్వు నాకు హద్దులు నేర్పుతావా? ఈ దెబ్బ రేణు ముఖం నల్లబడేలా చేసింది. మాట పడిపోయిన దానిలా పద్మావతి ముఖం కేసి చూడసాగింది. అవును, తనకు భర్త పిల్లలా? న్యాయం చెప్పుమని నలుగురిని అడిగినా ఇంత ప్రేమగా తల్లి కన్నా మిన్నగా చూసుకునే ఈ పిల్లలు నీ పిల్లలు కాదంటారు. నీ భర్త సన్యాసుల్లో కలిశాడు కదా, ఇంకెక్కడ భర్త అంటారు. ఈ ఎస్టేట్ ఉష తమ్ముడిది. అందులో ఆ పిల్లలు సౌతి తల్లిగా భరణమో భాగమో కొంద పొందవలసిందే గాని ఈ ఎస్టేట్ మీద తనకేమీ హక్కు లేదు. ఈ సత్యం రేణు నవనాడులు కుంగిపోయేట్టుగా చేసింది. శత్రుపక్షం బలహీనం కావడం చూసి ఎదుటి పక్షం విజయగర్వంతో ఊగిపోయింది. మరో పావుగంట సేపు అవాకులు చవాకులు పేలి వెళ్ళిపోతున్న పద్మావతి కేసి నిస్సహాయంగా చూసింది రేణు. కాంతారావు ఏదో రాస్తూ రాస్తూ లేచి వచ్చినట్టుగా చేతిలో పుస్తకం పెన్ను అలాగే పట్టుకువచ్చాడు. చిన్నమ్మ, పంచెలో చాపలు 1000 రాశాను. కానీ మీరిలా పేదలకు వస్త్రదానం చేస్తున్నారని ఈ చుట్టుపక్కల చాలా ఊళ్ళలో పాకిపోయింది. చాలామంది వచ్చేట్టున్నారు, 1000 మంది మాత్రమే. అన్యమనస్కంగా నిలబడిన రేణు ఇక నుండి విషయాలేమీ నన్ను అడగక్కర్లేదు. మీరు ఏం చేయదలుచుకున్నా పద్మావతి గారిని అడగండి అంది. ఏం జరిగిందమ్మా? అత్తయ్య కర్మకాండ అయిపోయాక నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. ఏమిటమ్మా మీరు మాట్లాడేది? మీకు ఆజ్ఞయించేందుకు, ఇక్కడ పనులు పురమాయించేందుకు నేనెవరిని? నా స్థానం ఎంత? ఆ సంగతే పద్మావతి గారు చెప్పారు నాకు. ఆవిడ ఏం మాట్లాడి ఉంటుందో ఇంచుమించుగా ఊహించగలిగాడు కాంతారావు. ఆయన హృదయం వ్యధతో ఒక మూల్గు మూల్గింది. ఇలా జరుగుతుందనే పెద్దమ్మగారు కోడలి పేరు మీద ఆస్తిపాస్తులు రాసి పిల్లల్ని ఆమె సంరక్షణలో వదిలిపోవాలి అనుకున్నారు. తనే తెల్లవారనీయండి అన్నాడు. విధి ఆమె జీవితంలో తెల్లవారనీయలేదు. మనోరమ పుట్టింటి వాళ్ళు పిల్లల మిషతో ఈ ఎస్టేట్ హస్తగతం చేసుకోవాలనే యత్నంలో ఉన్నారు. రేణుకకు సుధాంశు చిన్న భార్యగా కొంత భాగం వస్తుందే తప్ప ఆస్తి మీద సర్వహక్కులు సుధాంశు సంతకానికే ఉంటాయి. కాంతారావు నెమ్మదిగా కదిలి పద్మావతి గదిలోకి వచ్చాడు. పద్మావతికి నమస్కారం చేసి మీతో ఒక మాట చెప్పాలి అని అడిగాడు. పద్మావతి దర్పంగా చెప్పండి అంది. సుధాంశు బాబు గారి కోసం మా అబ్బాయి ఫణిబాబు వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చి ఏ సంగతి చెప్పేదాకా ఇంటి యజమానురాలు రేణుకాదేవి గారే అన్నది మీకు తెలుపుతున్నాను. మా అబ్బాయి చూసి వచ్చిన దానికంటే పెద్ద సాక్ష్యం ఏముంది? దానికి మీ కొడుకు రావాలా? అవును, రావాలి. మరొక సంగతి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. మీ అమ్మాయి పిల్లలు ఏ కొరత లేకుండా పెరగాలంటే ఆ పిల్లల్ని పినతల్లి దగ్గరే వదలండి. మీ అమ్మాయి బ్రతికి ఉన్న ఆ పిల్లలు దాసీల చేతుల్లో పెరిగేవారే గాని తల్లి వడిలో పెరిగేవాళ్లు కాదు. తల్లి కరువైన ఆ లోటు ఏమిటో తెలియకుండా పెరుగుతున్నారు పిల్లలు. ఆ పిల్లల్ని పినతల్లి ప్రేమకు దూరం చేయకండి. మీరు వాళ్లకు చదువులు చెప్పించవచ్చు, సంరక్షణ చేయవచ్చు. అలాంటి ప్రేమను మాత్రం మీరు వాళ్ళకి ఇవ్వలేరు. ఈ ప్రపంచంలో సౌతి తల్లుల ప్రేమ గురించి ఈరోజు కొత్తగా చెప్పాలటయ్యా. పద్మావతి వెటకారంగా నవ్వింది. ఆ పిల్లలు నా కూతురి పిల్లలు. వాళ్ళని ఎలా ప్రేమించాలో ఎలా పెంచాలో మాకు తెలుసు. మీరు చెప్పేదేమీ లేదు. ఈ కర్మకాండ అయిపోతూనే పిల్లల్ని తీసుకునే వెడతాను. ఇక చెప్పేదేమీ లేదన్నట్టుగా నిస్పృహకగా వెనుదిరిగాడు కాంతారావు. వెంకటలక్ష్మి బాబుని ఎత్తుకుని వచ్చింది. చిన్నమ్మగారు, ఎంత పిలిచినా తలుపు తీయడం లేదు. బాబు గంట నుండి ఏడుస్తున్నాడు. అన్నం పెడితే తినడం లేదు. రా నాన్న, నేను పెడతాను, రా. పద్మావతి తన మహాకాయాన్ని సోఫాలో నుంచి తీసి బాబు కోసం చేతులు చాచింది. ఏదో భూతాన్ని చూసినట్టుగా జడుసుకుని ఏడుపు రెట్టింపు చేశాడు బాబు. పిచ్చి నాన్న, అమ్మమ్మనిరా, ఇక నువ్వు పెరగాల్సింది నా దగ్గరే అంటూ బాబుని ఎత్తుకుంది. బాబు గింజుకుంటూ ఆమె చేతుల నుండి కిందకి జారాలని చూశాడు.
పద్మావతి బుజ్జగిస్తూ చెప్పిన మాటలేవి వాడి చెవికెక్కలేదు. ఏడుపు మానలేదు. వెంకటలక్ష్మి తెచ్చిన వెండి గిన్నెను తన్ని పారేశాడు. సహనం నశించిపోయి ఒక్క చెంప పెట్టింది పద్మావతి. వెధవ, వేలుడు లేవు, ఇంత పంతమా? ఏడవని, ఎంతసేపు ఏడుస్తాడో. బాబు పాలబుగ్గ సరసరా పొంగుకొచ్చింది. వెంకటలక్ష్మి కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి. ఈరోజు చిన్నమ్మగారికి ఏమొచ్చింది? బాబు ఎంత ఏడుస్తున్నా తలుపు తీయడం లేదు. కుక్కటిల్లిపోయి ఏడవసాగాడు బాబు. వాడిని ఎత్తుకుని రేణు గది ముందుకు వచ్చింది వెంకటలక్ష్మి. చిన్నమ్మగారు, లోపల ఏం చేస్తున్నారమ్మా? బాబు గంట నుంచి ఏడ్చి సొమ్మసిల్లిపోతున్నాడు. అన్నం పెడితే తినడం లేదు. తలుపులు బాధసాగింది. లోపల తన మంచం మీద బిగుసుకుపోయినట్టుగా కూర్చుని ఉంది రేణు. బాబు ఏడుపు చెవిలో పడకూడదని చెవిలో వేళ్లు పెట్టుకున్నా అమ్మా అమ్మా అంటూ వాడు ఏడుస్తున్న ఏడుపు ఆమె చెవిలో పడక మానలేదు. ఎంతో బలవంతంగా నిగ్రహించుకుని కూర్చుంది కదలకుండా. కాసేపటికి ఉషు కూడా గది ముందు గొడవ చేయడం మొదలుపెట్టింది. అమ్మా, తలుపు తెరు. అయినా రేణు రాతి బొమ్మలా కూర్చుంది. అమ్మ చచ్చి ఏడాదవుతుంటే ఎవతే అమ్మ? అమ్మట అమ్మ. పిల్లలకి ఏం మందు పెట్టిందో ఎవరీ పొడగెట్టకుండా చేసింది. ఈసారి అమ్మ అంటూ రాని నోటు నుండి చెంపలు వాయుగొడతాను, మూతి మీద వాతలు పెడతాను. పద్మావతి కరుకు మాటలతో పాటు దెబ్బలు పడిన శబ్దం వాళ్లని లాక్కుపోతున్నట్టుగా ఏడుపు క్రమక్రమంగా దూరమైంది. ఈ మమకారం ఎంత తీయనిదో అంత గుండెకోత పెడుతుంది కదూ. రేణు ఆత్మ ఘోష పెడుతున్నట్టుగా అనుకుంది. భగవంతుడా, నా నుండి అన్నీ దూరం చేసినట్టే ఈ మమకారం కూడా దూరం చేయి తండ్రి. రేణు ఆ రోజంతా గదిలో నుంచి బయటికి రాలేదు. మీనాక్షమ్మ, శ్రద్ధాకర్మ రేణు అనుకున్నట్టుగా ఏదీ జరగలేదు. మహేంద్ర పెత్తనం తీసుకుని ఏదో అయ్యింది అనిపించాడు. పద్మావతి ఆ రోజు వెళ్ళిపోతున్నది పిల్లల్ని తీసుకుని. పద్మావతి ఫర్మాయింపుతో పిల్లల వస్తువులన్నీ పెట్టెలో సర్దింది వెంకటలక్ష్మి. రేణుకు తన సర్వస్వం దోచుకుపోతున్నట్టుగా అనిపించింది. ప్రేమ్ ఉదయం నుండి ఆమె చంకెనెక్కి ఖర్చుకున్నట్లుగా కూర్చున్నాడు. వదిలితే అమ్మ తనకి దొరకదన్నట్టుగా ఉన్నాడు. రేణు 2 రోజుల నుంచి తలుపులు మూసుకుని వాడిని దగ్గరికి రానివ్వక హడలుగొట్టేసింది వాణ్ణి. ఎన్ని రోజులైనా సరే ఇక్కడి వ్యవహారాలు చక్కబెట్టాకేరా. చిన్న వస్తువు కూడా తనతో తీసుకుపోకుండా చూడు. మనిషి చూస్తే మహా జాడలా ఉంది. పద్మావతి మహేంద్రతో అంటుండగా రేణు బావుతో ప్రవేశించింది. కొంగు భుజాల నిండా కప్పుకుని వచ్చింది. అప్పటికి ఆమె ముఖం చూస్తుంటే పొగరుగా పడగ విడిదించిన కోడనాగులా పట్టి కూరలు పీకి బుట్టలో పడేసి తిండికి మార్చి తీసినట్టుగా ఉంది. మహేంద్ర పెదవుల మీద వెటకారంతో కూడిన మందహాసం చిందించింది. నా అత్తగారి ఆస్తులో నేను నయా పైసా కూడా కోరను. మీరు నిరాటంకంగా ఈ ఎస్టేట్ను స్వాధీనం చేసుకోవచ్చు. కానీ నేనొక్కటి మాత్రం కోరుకుంటున్నాను. ఒక విధంగా ఇది భిక్ష. ఇది మీరు దయతో ఇస్తారని రేణు ఎంతో నిర్వికారంగా చెప్పాలనుకున్న ఆమె కంఠం తన్నుకు వస్తున్న దుఃఖంతో వణికింది. కళ్లల్లో నీటి తెరకమ్ముకు వచ్చింది. ఆమె అడగబోయే ఆ భిక్ష ఏమిటో ఊహించలేక తల్లి కొడుకులు పరస్పరం ముఖాలు చూసుకున్నారు. చిన్ననాడే కన్నవాళ్లను పోగొట్టుకున్న నిర్భాగ్యురాలిని, పెళ్ళయిందే గాని భర్త అనురాగానికి నోచుకొని దురదృష్టవంతురాలిని. ఈ జీవితంలో ఎన్ని పోగొట్టుకున్నా నేను అంతగా బాధపడడం లేదు. కానీ ఉషను, ప్రేమ్ను మాత్రం పోగొట్టుకోలేను. వాళ్ళని నాకిచ్చేయండి. పెంచుకోవడానికి ఈ ఒక్క నిమిషంలో మిమ్మల్ని జాలి చూపమని వేడుకుంటున్నాను. అత్తగారి ఆస్తులు నయా పైసా కోరని దానివి ఏం పెట్టి పెంచుతావు వాళ్ళని? నీ పుట్టింటి మణిమాన్యాలతోనా? పద్మావతి వెటకారానికి తక్కువ లేదు. ఎందుకు వాళ్ళ నాయనమ్మ ఆవిడ్ని పెంచలేదు? అలా పెంచుతుంది కాబోలు. పెళ్ళున నవ్వాడు మహేంద్ర. అవును, వాళ్ల కోసం నేను బిచ్చమెత్తుతాను, రెక్కలు విరుచుకుంటాను. వాళ్ల కోసం నేను ఏ పని అయినా చేయడానికి తయారుగా ఉన్నాను. కానీ నాలా విద్యాహీనంగా మొరటుగా మాత్రం పెరగను. వాళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దుతాను. వాళ్ళ విషయంలో నాకెన్నో ఆశలున్నాయి. అవన్నీ చెప్పడం కంటే చేసి చూపెడతాను. చాలే. జమీందారు పిల్లలు బిచ్చగాళ్ళులా పెరగాల నీ దగ్గర? వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు. వాళ్ల కోసం నేను బిచ్చగత్తెనవుతాను. ఇప్పుడు నువ్వు ఏమీ కానక్కర్లేదు. నా బిడ్డ పిల్లలు నా దగ్గరే పెరగాలి. నువ్వంతగా వాళ్ళని విడిచి ఉండలేనంటే నాతో పాటురా. వాళ్ళని ఎలాగో ఒక దాసి కావాలి. ఆ దాసి పని నువ్వు చేస్తానంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు దాసిగా తప్ప మరో విధంగా పిల్లలకు తెలియకూడదు. అమ్మ, బొమ్మ అని పిలిపించుకుని ముద్దు చేయాలనుకుంటే అదేం కుదరదు. మా షరతులకు అంగీకరిస్తే నీకు మా ఇంట్లో దాసి పనిస్తాను.
రేణు మీద తనకున్న ద్వేషాన్నంతా వెళ్ళగక్కింది పద్మావతి. జీవితంలో చేయి చాచి ఎవరిని అర్జించని రేణు ఈరోజు మొదటిసారిగా అర్జించి తీరని అవమానాన్ని పొందింది. తను దాసీ పని అయినా చేయగలదు, దానికి సిద్ధమే పిల్లల కోసం. కానీ పద్మావతి పెట్టిన షరతులకు లోబడి మాత్రం చేయలేదు. భుజం మీద నిద్రపోతున్న బాబుని తీసుకుని పోయి పక్క మీద పడుకోబెట్టి పక్కన కూర్చుంది రేణు. ఆమె హృదయం మబ్బులు పట్టిన ఆకాశంలా ఉంది. ఇహ జీవితం అంతా ఒంటరితనంతోనే పోరాడాలి. ఈ పిల్లలనైనా తన జీవితంలో ఆసరా చేసుకోవాలనుకుంది. అత్యాశ కాకపోతే జమీందారు పిల్లలు ఈ నిరుపేదకు ఎలా లభ్యమవుతారు? ఈ ఆస్తి మీద కన్ను వేసిన మహేంద్ర గాని, నా కూతురి పిల్లలంటూ పడిచస్తున్న పద్మావతి గాని తన కోరికను ఎలా మన్నిస్తారు? ఈలపాట పాడుకుంటూ హుషారుగా గదిలో అడుగుపెట్టాడు మహేంద్ర. రేణు తొట్రుపాటుతో భుజం మీద పైట సరిచేసుకుంది. చొచ్చొచ్చో, నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తుంది. కంఠస్వరాన్ని చాలా మృదువుగా మార్చుకుని అన్నాడు. చివరిసారిగా నీకు ఒక మాట చెప్పాలని వచ్చాను. నువ్వు కోరుకున్నట్లుగానే పిల్లలు నీ దగ్గరే పెరుగుతారు. నువ్వు ఇంట్లో ఉంటావు. ఈ ఎస్టేట్ మీద అజమాయిషీ అంతా నీదే ఉంటుంది. దానికి నువ్వు చేయాల్సిన పని ఒక్కటే. ఈ భక్తుడి మీద ఒక్క కృపా కటాక్షం విసురు. అప్పుడప్పుడు మాత్రం వచ్చిపోతుంటాను నేను. నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను. అంతటితో మాట్లాడడానికి వాదించడానికి ఇష్టం లేక వెంకటలక్ష్మి అని పిలిచింది రేణు. మహేంద్ర ముఖంలో రంగు మారింది. నువ్వు నన్ను తిరస్కరించి ఇక్కడి నుండి ఊరికే బయటపడలేవు. నిన్ను బజారుకి ఈడుస్తాను. నీ జీవితం నరకంగా మారుస్తాను. నా ప్రేమను ద్వేషంగా మార్చుకోకు. నిండు యవ్వనాన్ని ఎందుకు ఇలాగా వ్యర్థపరుచుకుంటావు? పతివ్రత ఫోజులు పెట్టి ఏం బాపుకుంటావు? చూడు, నా మాట విన్నావో ఈ మహేంద్ర నీ భక్తుడు, వినకపోయావో నీ పాలిట యముడు. తను చెప్పదలిచిన మాటలు గబగబా చెప్పి కదిలాడు మహేంద్ర. ఆ సాయంత్రం అమ్మమ్మతో వెళ్లిపోతున్న ఉషకు, ప్రేమ్కు రేణే బట్టలు తొడిగి తయారు చేసింది. ప్రేమ్ను ఒళ్ళోనూ ఉషను పక్కగా కూర్చోబెట్టుకుంది. ఉషా, ఈ అమ్మను నువ్వు కాని తమ్ముడు కాని ఇక ఎప్పుడూ చూడరమ్మా. మీరు అమ్మమ్మ దగ్గర పెరిగి పెద్దవాళ్ళవుతారు. ఈ అమ్మ ఒకతే ఉండేదని మీకు గుర్తు కూడా రాదు. కానీ నేనెప్పుడు మిమ్మల్ని మర్చిపోనమ్మా. చూడు ఉషా, అమ్మమ్మ వాళ్ళ దగ్గర మీరు చక్కగా చదువుకోవాలి, గొప్పవాళ్ళు కావాలి. పిచ్చిదానిలా ఏదేదో చెప్పింది, ముద్దుల మీద ముద్దులు పెట్టుకుని. ఆ పిల్లలను కారులో కూర్చోబెట్టి వాళ్ళు ఏడుస్తుండే గబగబా పరిగెత్తునట్లుగా ఇంట్లోకి వచ్చింది. రాత్రి 9 గంటలైంది. వెంకటలక్ష్మి రేణు గది తలుపులు బాదుతూ పిలిచింది. చిన్నమ్మగారు, తలుపు తీయండమ్మా. ఇలా అన్నం నీళ్లు మానేసి కుమిలిపోతే ఆ కసాయి వాళ్లకు జాలి కలుగుతుందా? తలుపు తీయమ్మా. మీరు అన్నం తినకపోతే మేమెవరం అన్నం తినం. రేణు తలుపు తెరిచింది. నాకు ఆకలిగా లేదు వెంకటలక్ష్మి, మీరు తినండి. మీరు తినన్నే మేము తినమని చెప్పాగా. తన కోసం వాళ్ళని పస్తు పడుకోబెట్టడం ఇష్టం లేక రేణు అన్నం ముందు కూర్చుంది. సత్యానికి నిన్నటి నుండి జ్వరం చిన్నమ్మగారు. ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడు. మందేమీ వేయలేదు. ఆచారి గారు కబురు చేస్తే ఆయన ఊళ్ళో లేరు. రేణు అన్నం తినడం పూర్తి చేస్తూనే సత్యం ఉండే గదివైపు నడిచింది. నాడీ చూడడం, జ్వరం జలుబు లాంటి సుస్థీలకు మందులు వాడడం రేణు శ్రీరంగం తాతయ్య దగ్గరే నేర్చుకుంది. సత్యానిదో దీన చరిత్ర. తల్లి చిన్నప్పుడే ఎవరితోనో లేచిపోయింది. తండ్రే పెంచాడు. వాడు 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. సత్యం ఇప్పుడు ఏకాకి. చిన్నప్పటి నుండి తండ్రితో పాటు పనిచేస్తూనే మీనాక్షమ్మ ఇంట్లో పెరిగాడు. ఇప్పుడు వాడి వయసు 20 సంవత్సరాలు. ఛాయ కాస్త నలుపైన వాడి శరీరం కండలు తిరిగి మగసిరి ఒలుకుతూ కనిపిస్తాడు. పిల్లనిస్తామని ఇప్పటికే చాలా మంది తిరుగుతున్నారు. మీనాక్షమ్మ వాడికి పెళ్లి చేయాలనుకుంటూనే చేయకుండానే పోయింది. భవనం ప్రాకారం లోపలే ఒక చిన్న ఇంట్లో స్పృహ లేకుండా జ్వరంతో పడి ఉన్నాడు. రేణు వాడి చెయ్యి పట్టుకు చూసింది. జ్వరం తీవ్రంగా కనిపించింది. రేణు గబగబా ఇంట్లోకి వచ్చి జ్వరం మాత్రలు తీసుకొచ్చింది. వెంకటలక్ష్మి, గ్లాసులో కాస్త వేడినీళ్ళు తీసుకురా. వెంకటలక్ష్మి నీళ్లు తీసుకొచ్చింది. రేణు సత్యం భుజాల కింద చేతులు వేసి లేపుతూ, కొంచెం ఇలా కూర్చోరా సత్యం, నోట్లో మందు వేస్తాను అంది. మీరు వాడిని తాకడం ఏమిటమ్మా, నేను లేపుతాను. వెంకటలక్ష్మి కంగారు పడింది. తాకితే ఏమైందే? ఎంతైనా మేం పనివాళ్లం, మీరు మీకంటే నిరుపేదను. మీకు ఆ పనైనా ఉంది, నాకు అదీ లేదు. వెంకటలక్ష్మిలో ఆవేశం రేగింది. ఎందుకు లేదమ్మా? నీకు న్యాయంగా ఈ ఆస్తిలో ఇంటిలో భాగం వస్తుంది. మీరెందుకు వదులుకుని పారిపోవాలనుకుంటున్నారు?
ఈ ఆస్తి కంటే భాగాల కంటే నేను చాలా విలువైనవే పోగొట్టుకున్నానే. ఇప్పుడు ఈ భాగాల కోసం కక్కుర్తి పడతానా? ఈ ఆస్తి మీద ఎవరు కన్ను వేశారో వాళ్ళని మనసారా అనుభవించని. సత్యం, కొంచెం నోరు తెరు, ఈ మాత్రం నోట్లో వేస్తాను. తను ఎవరి చేతుల ఆసరాతో కూర్చుని ఉన్నాడో గమనించే స్థితిలో లేడు సత్యం. నోరు మాత్రం తెరిచి మాతలతో పాటు నీళ్లు మింగాడు. అదే సమయంలో ఆ గదిలో ఒక మెరుపు మెరిసినట్టుగా అయింది. వెంకటలక్ష్మి అవతలికి పరిగెత్తి ఆకాశం వంక చూసి వచ్చింది. వెన్నెల నిండిన ఆకాశంలో తెల్లని మబ్బులు తేలిపోతున్నాయి. ఏమిటమ్మా ఇప్పుడు గదిలో పడిన వెలుగు? రేణుకు అర్థం కాలేదు. సత్యాన్ని సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పింది. నువ్విక్కడే పడుకో వెంకటలక్ష్మి, నేను 1 గంటకు మళ్ళీ వస్తాను, మందు వెయ్యాలి అంది. 2 రోజుల తరువాత కాంతారావు కూడా సరిగా వెంకటలక్ష్మిలాగే అన్నాడు రేణుతో. మీకు రావాల్సిన భాగం ఎందుకు వదిలేయాలి? వదిలేసి మీరేం చేయాలనుకున్నారు? ఏం తినాలనుకున్నారు? ఏం తినాలో ఏం చేయాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదండి. మా ఊరికి వెళ్ళిపోవాలని మాత్రం అనుకుంటున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండేట్టు చేస్తాను. ఈ ఇల్లు మీ భాగానికి ఇప్పిస్తాను. కోర్టు వరకు అక్కర్లేదు, ఊళ్ళో పెద్దలున్నారు. మీకు న్యాయంగా రావాల్సిన భాగం ఇప్పిస్తాను. మీరు అన్నీ వదిలేసుకు వెళ్ళి ఆ దుష్టులకు ఇంకా బలాన్నివ్వడం బాగాలేదు. ఆయనంత ఉద్రేకంగా మాట్లాడుతుంటే ఏమీ చెప్పలేని దానిలా మౌనం వహించింది రేణు. కానీ ఆమె మనసు మాత్రం తీవ్రంగా ఎదురు తిరుగుతుంది. ఎవరినని తీసుకుంటుంది భాగం? సుధాంశుబాబు బలవంతంగా తాళి కట్టిన భార్యగానా? ఆయనే తనను త్యజించి వెళ్ళిపోయాక ఆయన సొమ్మును ఏమని తింటుంది? అంత సిగ్గులేని దానను. కాంతారావు మహేంద్ర గదిలోకి వచ్చి అతడితో రేణుకివ్వాల్సిన భాగం గురించి మాట్లాడబోయేసరికి అతడు ఇంటి కప్పు కూలి పడుతున్నట్టుగా పెళ్ళును నవ్వాడు. భాగమా? ఎందుకివ్వాలి? ఎందుకేమిటి? ఆమె ఇంటి కోడలు కాబట్టి. ఈ ఇంటి కోడలా? ఆహాహా, మీకు తెలిసింది అంతే, నాకు చాలా తెలుసు. ఈ ఇంటి కోడలే కాదు, ఇంకా ఏమిటి? ఇంకా కాంతారావు ముఖం ఆలోచనలతో ముడిపడింది. ఏమిటో చెప్పడం కంటే చూడడం బాగుంటుంది. జన్మ తరిస్తుంది కదా. ఓ కవరులో నుంచి ఫోటో ఒకటి తీసి కాంతారావు ముందుకు విసిరాడు. ఫోటో చేతిలోకి తీసుకుని పరిశీలనంగా చూసి కాంతారావు ముఖం తెల్ల కాగితంలా తెల్లబడింది. చారల బనీనతో సత్యం కదూ. భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్నది రేణుకాదేవి. కళ్ళు బయర్లు కమ్మినాయా? నోటు మాట రావడం లేదు. ఇదేదో గూడుపుటాని పన్నాగం. రేణుకాదేవిని గురించి తెలిసిన వాళ్ళెవరూ ఈ ఫోటోలోని దృశ్యాన్ని నమ్మరు. ఇది ఫ్లాష్ కెమెరాతో తీసిన ఫోటో, చేత్తో దించింది కాదు. ఆవిడంటే ఒక దేవత అని నమ్మేవాళ్ళు కళ్ళు తెరిపించడం కోసమే ఈ ఫోటో తీశాను. ఎవరు ఉన్నా ఈ సత్యాన్ని నమ్మను అంటే మీరంతా మూర్ఖులనుకోవాలి. ఆవిడ ఇంటి కోడలో సత్యం ప్రియురాలో ఏదో ఒకటి తేలాకే భాగం ప్రసక్తి ఎత్తండి. చేతిలో ఉన్న ఫోటో చించి ముక్కలు చేశాడు కాంతారావు. ఈ ఫోటోయే కాదు, ఇంతకంటే బలమైన సాక్ష్యం సృష్టించినా నేను నమ్మను. నేనే కాదు, ఆమె గురించి తెలిసినా ఎవరూ నమ్మరు. ఈ ఒక్క ఫోటో చింపేసి సత్యాన్ని తుడిచేసానుకుంటున్నారా? ఇలాంటివి లక్షల కాపీలు తీయించి జనం మధ్యకు విసురుతాను. ప్రచారంతో తెల్లని పాలు నల్లవని నమ్మించొచ్చని తెలుసా మీకు? కనుబొమ్మలు తమాషాగా ఎగరేసి అన్నాడు. చిచి, ఒక మనిషి ప్రాణం తీయడం కంటే ధనం దోచుకోవడం కూడా నిష్కలమైన మనిషి మీద నిందలు వేయడం నీచమైన పని. ఈ ఆస్తి మీద మీకు వ్యామోహం ఇంతవరకు తెగించింది మిమ్మల్ని. అలాగే కట్టుకు ఊరేగండి. ఆవేశంతో రేణు గదిలోకి వచ్చి, పదమ్మా, మిమ్మల్ని బండి కట్టించి మీ ఊరు పంపించేస్తాను అన్నాడు కాంతారావు. ఏం జరిగిందండి? వాళ్ళు ఉత్త నీచులు. ఆ సంగతులు చెప్పి మీ మనసు బాధ పెట్టలేను. నిజంగా ఈ పాపం ఎవరికీ చుట్టుకుంటుందో తెలుసా అమ్మా? సుధాంశు బాబు గారికి. నిజంగా ఆయన సన్యాసుల్లో కలిసి ముక్తి కోసమే అన్వేషిస్తుంటే ఆయనకు ముక్తి దొరికేది. కడుక్కోలేని పాపం తల్లిని అకాల మరణానికి, భార్యను అడవుల పాలు చేసిండానికి ముక్తి ఎప్పుడూ దొరకదు. ఏమన్నాడతను? చెప్పండి, నేనేమీ బాధపడను. ఎలా చెప్పనమ్మా? ఆ పాపం నోటితో పలకలేను. కాంతారావు కళ్ళల్లో బాధ సుళ్ళు తిరిగింది. మీరు సత్యం గదిలోకి ఎప్పుడైనా వెళ్లారా అమ్మా? అడగలేక అడిగాడు. సత్యానికి జ్వరం రావడం, తను అతడిని చూసి మందు వేయడం గురించి చెప్పింది రేణు. మీ జాలి మీకు ముప్పు తెచ్చింది. నిట్టూర్చి మహేంద్ర ఫోటో తీయడం గురించి, అతడన్న మాటల గురించి చెప్పాడు. నేనేం బాధపడడం లేదు, మీరు బాధపడనక్కర్లేదు. వాళ్ళు ఎలాగైనా నన్ను తరిమేయాలని అవకాశం కోసం చూస్తున్నారు.
ఇది దొరికింది. నేనేం తప్పు చేయనప్పుడు నాకు బాధ ఉండదు. గంట తర్వాత రేణును బండి ఎక్కించి బండి వెనుక నడుస్తూ ఆవేదనగా అన్నాడు కాంతారావు. మీ నాయనమ్మ ఏ క్షణాన ఈ ఊర్లో అడుగు పెట్టిందో ఆ క్షణం మీ పాలిట శాపంగా మారిందనుకుంటున్నానమ్మా. మీకు తీరని ద్రోహం చేసి ఊరు నుండి తరిమేస్తున్నాం. ఒకసారి సుధాంశు బాబు గారు వస్తే ఎంత బాగుండేది. ఆయన ఇంకా బతికే ఉన్నారనుకుంటున్నారా మీరు? రేణు కంఠం రుద్ధంగా పలికింది. ఆయన్ని వెతికి తీసుకువస్తానని మహేంద్ర బయలుదేరి వెళ్ళినప్పుడే ఆయన్ని ఏదో చేస్తాడనుకున్నాను. నిజంగా ఆయన్ని ఏదో చేసి వచ్చి సన్యాసుల్లో కలిసిపోయాడని ఏవో కట్టుకథలు చెప్పాడు. ఫణి దగ్గర నుండి ఏ ఉత్తరము రాలేదమ్మా. మాట్లాడుతూ పొలిమేర దాకా వచ్చి ఇక నేనుంటానమ్మా అని ఆగాడు కాంతారావు. ఆగి బండి కనుమరుగయ్యేదాకా చూసి భారమైన హృదయంతో వెనుదిరిగాడు. సత్యం ఆ రోజే పథ్యం తిన్నాడు. అలా వెళ్ళొస్తాను అంటూ ఊళ్ళోకి బయలుదేరాడు. దారిన కనపడ్డ ప్రతి ఒక్కరూ సత్యాన్ని అదోలా చూడసాగారు. వాళ్ల మొహాన్ని ఓ చిత్రమైన నవ్వు కదిలింది. సత్యం ఏమీ పట్టించుకోకుండా అతడి స్నేహితుడైన మల్లేష్ ఇంటికి వచ్చాడు. ఏరా, జ్వరం తగ్గిందా? తగ్గక ఏం చేస్తుంది? దొరసాని చేయి తగిలాక. అదృష్టం అంటే నీదేరా, మర్మగర్భితంగా నవ్వాడు మల్లేష్. సత్యం దూకుడుగా, ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? మర్యాదగా రాని మాటలు. దొరసాని చేయి నాకు తగలడమేమిటి అన్నాడు. ఒరే నా దగ్గర నీ దాపరికం. నిన్ను చూస్తే నాకే కైపు పుడుతోంది. కండలు తిరిగిన చేతులు, ఎత్తుగా పొంగిన ఛాతీ, ఆ పొడవు. మొగుడు వదిలేసిన దొరసానమ్మకు మోజు పడ్డది అంటే పడదు. సత్యం చేతిలో కర్ర పైకి లేచింది. మల్లేష్ చురుగ్గా పక్కకు తప్పుకుని, ఊరంతా మీ సంబంధాన్ని కోడై కూస్తుంటే నన్ను కొట్టి నా ఒక్కడి నోరు మూసి లాభమేమిటిరా? మహేంద్రబాబు మీ ఇద్దరూ కాగురించుకుని ఉండగా ఫోటో తీసి మీ సంబంధాన్ని బయటపెట్టారటగా. అందుకని దొరసాని మొహం చెల్లక ఊరి నుండి వెళ్ళిపోయిందటగా. సత్యానికి తల తిరిగిపోయింది. వాడు సరిగా కోలుకోకముందే రేణు వెళ్ళిపోయింది. దొరసాని వెళ్ళిపోయిందని తెలుసుగాని దాని వెనుక ఇంత కథ ఉందని తెలియదు. సత్యం పరుపరుగున భవనంలోకి అడుగుపెట్టాడు. వెంకటలక్ష్మిని నిలదీశాడు. చిన్నమ్మగారు ఈ ఊరి నుండి ఎందుకు వెళ్ళిపోయింది లక్ష్మక్క? తోడేళ్లు తరిమితే వెళ్ళిపోక ఏం చేస్తుందిరా? పేదరికంలో పుట్టి పెరిగింది కనుక పేదవాళ్లని చూస్తే ఆ అమ్మకు అంతులేని జాలి. పనివాళ్లలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కన్న తల్లిలా పరామర్శించేది. వెంకటలక్ష్మి కంటినీరు చిందుతూనే సత్యానికి జ్వరంలో స్పృహలేని రాత్రి వచ్చి రేణు మందు వేయడం గురించి, మహేంద్ర ఫోటో తీసి ఆ ఫోటోకు మరో అద్దం కల్పించి ప్రచారం చేయడం గురించి చెప్పింది. చిన్నమ్మగారు స్వయంగా నన్ను లేపి మందు వేశారా? సత్యం నమ్మలేనట్టుగా చూశాడు. అవునరా, నీకు స్పృహలేదు ఒంటి మీద. రేణు అంటే సత్యానికి ఓ దేవత మీద ఉండేలాంటి భక్తి ఉంది. అలాంటి దేవత మీద ఇంత కళంకం రుద్దాడా దొరగారి బావమరిది? నిప్పులు గక్కుతూ మహేంద్ర ఉన్న గదివైపు నడిచాడు సత్యం. ఒరే సత్యం, వాళ్ళు ఎంతైనా గొప్పవాళ్ళురా. వాళ్ళ దగ్గర పిస్తోళ్లు, తుపాకులు ఉంటాయిరా, వెళ్లకురా. వెనక నుండి వెంకటలక్ష్మి వాదించినా వినలేదు. బుసలుగొట్టే కోడత్రాచుల మహేంద్ర ఎదుట నిలబడ్డాడు సత్యం. ఏరా, ఎవరికీ ఏ అపకారము చేయలేని చల్లని తల్లి గనుక నువ్వింత అవాండం వేద వేసినా ఏమనకుండా తలంచుకుని తన దారిని తాను వెళ్ళిపోయింది. నేనున్నాను రా నీ ప్రాణానికి యముడిలా. ఆ దేవతకు నాకు సంబంధం కడతావా? ఆమె తల్లి, నేను కొడుకును. తల్లి కొడుకులకు సంబంధం కడతావురా? నీ నాలుక చీల్చనా? నీ కళ్ళు తోడనా? నీ గొంతు నొలమనా? నుదురు బెదురు లేకుండా మహేంద్ర గొంతుకు కర్ర ఆనించాడు సత్యం. వాడి ఒడ్డు పొడవు కొదమసింహంలా నిలుచున్న తీరు చూసి అదిరిపోయాడు మహేంద్ర. చావు నవ్వుతూ. అంత ఆవేశం ఎందుకురా? కొంచెం శాంతం తెచ్చుకో, నీకు మంచి మాట చెబుతాను అన్నాడు. ఏమిటి నువ్వు చెప్పేది? చెబుతాను, ముందు కర్ర తీయి. సత్యం కర్ర తీసి నేలకు ఆంచి కర్ర మీద బరువాపుతూ నిల్చున్నాడు. మహేంద్ర నెమ్మదిగా కదిలి డ్రాయర్లోంచి చివున రివాల్వర్ తీశాడు. జాగ్రత్త, అడుగు ముందుకు వేస్తే ప్రాణం తీస్తాను. చావాలని లేకపోతే నా మాట విను. ఈ 10,000 తీసుకో. నీకు చిన్నమ్మకు సంబంధం ఉందని ప్రచారం చెయ్యి. లేదు, ఆ పని నేను చేస్తాను. నా ప్రాణం పోయినా నేను మాట చెప్పను. నిన్ను ప్రాణాలతో వదలను. నువ్వు చెప్పకపోయినా ఇప్పుడు కొంప మునిగిందేమీ లేదు. నీకు చిన్నమ్మకు సంబంధం ఉంది. నేను కళ్ళారా చూశాను. సంబంధం లేనిదే తన కాళ్ల దగ్గర నువ్వు ఉండాల్సిన నౌకరుకు గుండెలు కానిగించుకుని సేవ చేస్తుందా? ఆవేశం రెచ్చిపోక సత్యం కర్రెత్తి మహేంద్ర మీదకి వెళ్ళాడు.
వెంకటలక్ష్మి మెరుపులా వచ్చి వాడిని పక్కకు లాగింది. కానీ మహేందర్ ట్రిగర్ నొక్కాడు. అమ్మా! వెంకటలక్ష్మి నొమ్ము మీద చెయ్యి అదుముకొని కుప్పగా కూలిపోయింది. రాగదీపం 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.